చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన సహాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను. మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా బొబ్బిల్లో విక్రమసింహ ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. అది ఎంత పెద్ద అవసరమైనా సరే నేను తీరుస్తాను. అదేంటమ్మా, నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసా? అలా ఫోన్ కట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా డాడ్? అది తెలిసిందంటే అసలు మన టైం ఇంత బ్యాడ్గా నడుస్తుందేంటి డాడ్? అంతా మనం అనుకున్నట్టే జరిగిన తర్వాత కూడా ఇంకా కాలం కలిసి రాలేదు అనడం కరెక్ట్ కాదేమో. ఊహించుకున్నది కొంతవరకు కళ్ళ ముందు కనిపించినా మనం ఎక్స్పెక్ట్ చెయ్యనిది తొందరలోనే జరగబోతుంది డాడ్. ఏంటమ్మా అది? ఇక్కడ కాదు, పదండి. అరే ఎవరూ లేర్లే. నువ్వనే మాటలు ఎవరూ వినరు. భయపడాల్సిన అవసరం లేదు. చెప్పేంటో. డాడ్, బావ జానకిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడో నీకు తెలుసా? అందరికీ తనే చెప్పాడు కదా, మళ్ళీ ఏంటి కొత్తగా? అదే, మనం ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నామో ఇప్పుడు అర్థమైంది. ముందు మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. బావ అభి ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను డాడ్. జానకి ఆడపిల్ల కదా, తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుంది అని అభి అడిగితే అప్పుడు భార్గవ్ బావ జానకిని ఎందుకు తీసుకొచ్చాడో, ఇక్కడ ఎందుకుంచాడో మొత్తం చెప్పాడు. సస్పెన్స్ వద్దు, విషయం చెప్పమ్మా. మొత్తం అవసరం లేదు, చిన్న ముక్క చెప్పినా సరిపోతుంది. బావ జానకి సాయం చేయడానికి తీసుకొచ్చాడు డాడ్. అసలు బాబాయ్ అరెస్ట్ నిజమా కాదా అని తను ఎంక్వైరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. బావ ఎంక్వైరీ మొదలు పెట్టాడు అంటే మనం ఆడిన నాటకం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ జానకి నిర్దోషం తెలిసిపోతుంది. జానకి తప్పు లేదు అంటే జానకి చెప్పిన బాబాయ్యే నేరస్తుడు అని అర్థం అవుతుంది కదా. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అదా నీ భయం. ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకోమ్మా. హ్యాపీగా నీ రూమ్లోకి వెళ్ళి మంచి మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేయి. డాడ్, టెన్షన్తో నేను చేస్తూ ఉంటే ఇప్పుడు నన్ను ఎంజాయ్ చేయమంటావేంటి? చూడమ్మా, ఈ ప్రపంచంలో డబ్బుకు జరగని పనంటూ ఏది ఉండదు. మన చేతిలో కరెన్సీ ఉంటే ఎంత పెద్ద నేరస్తులమైనా సరే వైట్ కాలర్ పెద్ద మనుషుల్లా చలామణి అయిపోవచ్చు. అదే డబ్బుకున్న బలం. అసలు ప్రపంచంలో డబ్బే బలం. అది మన చేతిలో ఉన్నంత వరకు మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి చెప్పు? జానకి లాంటి వాళ్ళు గెలుస్తారని ఎందుకు ఆలోచించాలి? అదే డబ్బు బావ దగ్గర కూడా ఉంది కదా, మరి తనకి భయపడొచ్చు కదా. దానితో పాటు నీతి నిజాయితీ అనేది కూడా మీ బావ దగ్గర చాలా ఉంది. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా స్ట్రైట్గా చేస్తారు. మనం ఏం చేసినా రాంగ్ రూట్లో చేస్తాం. దాన్ని డబ్బుతో కవర్ చేస్తాం. మన దగ్గర డబ్బు తీసుకున్న ఎస్ఐ ఎటువంటి పరిస్థితుల్లో ఇది తప్పు అని చెప్పడు. మీ బావ నిరూపించలేడు. అలా అని తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదేమో, ఒకసారి ఆలోచించు డాడ్. సరే, భార్గవ్ నిర్ణయాన్ని మనము గౌరవిద్దాం. ఎందుకంటే నా కాబోయే అల్లుడు కదా. కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన నేను నా అల్లుడిని చిన్నచూపు చూడటం మంచిది కాదని నాకు తెలుసు. జానకి గుమ్మం నుంచి అడుగు బయట పెట్టకుండా నువ్వు చూసుకో. ఇంట్లో ఉన్నంతసేపు నరకంలో ఉన్నట్టుగా పరిస్థితిని మారిస్తే ఇక్కడ ఉండలేను అని జానకి భార్గవ్తో గొడవపడి వెళ్ళిపోతుంది. తన మాట వినలేదు కాబట్టి భార్గవ్ జానకి విషయం పట్టించుకోడు. చివరికి తప్పు జానకిదే అని అందరూ నమ్ముతారు. శిక్ష తనకి పడుతుంది. అది డాడ్ నాకు కావాలి. ఆ జానకి బాధపడుతూనే ఉండాలి, అనుక్షణం ఏడుస్తూనే ఉండాలి. కన్నీళ్లు కూడా ఇంకిపోయేలాగా ఆ జానకి ఏడ్చి ఏడ్చి ఇక ఈ బతుకు నాకొద్దు అని జీవితం మీద విరక్తి పెంచుకోవాలి. ఆ జానకి ఈ ఇల్లు నరకప్రాయం అయిపోవాలి. నమస్కారం బాబు గారు. రండి దీక్షితులు గారు, కూర్చోండి. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? ఇప్పుడేం వద్దు బాబు, మీరు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఏంటి బాబు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని రమ్మన్నాను. నాతో మాట్లాడాలా? ఏంటి బాబు అది? ఏం లేదండి,
భూమిని జానకిని చూస్తుంటే సొంత అక్క చెల్లెల్ని చూస్తున్నట్టుగా ఉంది. అవును బాబు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఆ భగవంతుడే కలిపాడు. అది నిజంగా ఎంత ఆశ్చర్యమో. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకి ఒకరి మీద ఒకరికి మమకారం ఉంటుంది. కానీ జానకి మాత్రం భూమి అంటే ఎంత ఇష్టమో. వాళ్ళిద్దరూ దక్షమ్మ కన్న బిడ్డలు, మీ కన్న కూతుర్లు బాబు. అందుకే ఒకరంటే ఒకరికి అంత మమకారం. చెప్పాను కదా బాబు, దైవ నిర్ణయాన్ని ఎవ్వరం ఊహించలేము. ఆయన ఎవరిని ఎప్పుడు ఎందుకు విడదీస్తాడో తెలియదు. కానీ ఎలా కలుపుతాడో మన ఊహకి కూడా అందదు. ఏ బంధాలని దూరం కానివ్వడు, అనుబంధాలన్నీ దగ్గర చేసే తీరుతాడు. మీలాగా వేదాంతం మాట్లాడడం నాకు రాదండి. నేనేమనుకుంటున్నానో సూటిగా చెప్దామని మిమ్మల్ని పిలిపించాను. చెప్పండి బాబు. భూమికి సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి ఇంటికి కోడలుగా పంపించాలని నిర్ణయించుకున్నాను. అయితే భూమి మనస్తత్వం ఏంటో అందరికన్నా బాగా జానకి తెలుసు. అంతేకాకుండా జానకి దగ్గరే భూమి కూడా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వీళ్ళిద్దరినీ కోడళ్ళుగా ఒకే ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నాను. ఏంటి బాబు మీరనేది? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది దీక్షితులు గారు? నా కూతురికి తండ్రిగా నేను ఎలాగో పెళ్లి చేయాలి. జానకిని కూడా ఎన్నాళ్ళని మీ దగ్గర ఉంచుతారు? ఆడపిల్ల అన్నాక ఏదో ఒక రోజు అత్తారింటికి పంపించాల్సిందే కదా. ఇక క్యాస్ట్ అంటారా? ఈ రోజుల్లో అవన్నీ ఎవరు చూస్తున్నారు? మంచి సంబంధమా కాదా అన్నది ఆలోచిస్తే చాలు. అందుకే ఇద్దరు అన్నదమ్ములున్న ఇంటికి ఈ ఇద్దరు అక్క చెల్లెల్ని పంపించాలనుకుంటున్నాను. జానకిని నా కూతురులాగే చూసుకున్నాను. తను మీ సొంత కూతురు కాబట్టి అనుమతి అడుగుదామని మిమ్మల్ని రమ్మన్నాను. వద్దు బాబు, మీరంతా చాలా గొప్పవాళ్ళు. భూమి ఒక గొప్పింటికి సంబంధించిన అమ్మాయి. కానీ జానకి విషయంలో మాత్రం... ఏంటి దీక్షితులు గారు, ఈ రోజుల్లో కూడా ఈ కులాల గురించి ఆలోచిస్తున్నారా? కాలం మారిందండి. ఇప్పుడు చూడాల్సింది మంచి మనుషులున్న మంచి కుటుంబాన్ని, మన ఆడపిల్ల సుఖపడే ఇంటిని. అంతేగాని మీరు ఇలా... బాబు, మీ మాటకి అడ్డుస్తున్నానని మీరు మరోలా అనుకోకండి. జానకి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. అయ్యో, పెళ్లి చేస్తానంటే రేపు పొద్దునే పందిరేసేసి సాయంత్రానికి అత్తారింటికి పంపించేస్తానని చెప్పడం లేదు. మంచి సంబంధం, ఒకే ఇంట్లో ఇద్దరు హాయిగా ఉండేలాంటి సంబంధం చూద్దాం. అందరికీ ఓకే అనుకున్నాకే పెళ్లి చేద్దాం. తండ్రిగా మీరు కూడా ఈ విషయంలో ఆలోచిస్తారని ముందుగా మీకు చెప్తున్నాను. జానకి భవిష్యత్తు బాగుండాలని మీరు మాత్రం కోరుకోరా? జానకి ఎక్కడ ఉంటే బాగుంటుందో ఇప్పుడు అక్కడికే చేరింది బాబు. అందుకే జానకి గురించి ఆలోచించొద్దు అంటున్నాను. ఏంటండి మీరు అనేది? అది కాదు బాబు, దుర్గమ్మను జానకే చంపేసింది. లేదు, నేను చంపలేదు. ఈ నేరం చేయలేదు అని సాక్ష్యాధారాలను చూపించాలి అంటే నాకు కొంత సమయం కావాలి. జానకి కోరిన గడువు ఈ ధర్మపీఠం ఇస్తోంది. ఏంటి దీక్షితులు గారు, జానకి ఆ ఇంటికి వెళ్ళడం మంచిదని మీరు అంటున్నారా? అంత నిందలేశారు, జానకి మీద కోపాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు భార్గవ్ ఇంటికి తీసుకెళ్లాడు అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. జానకి ఏదో తలపెట్టాలని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఈ మాత్రం మీకు అర్థం కాలేదా? చూడండి, మంచితనం విశ్వాసం ఉండొచ్చు, మరి ఇంత గుడ్డి నమ్మకం మాత్రం ఉండకూడదు. జానకిని వాళ్ళ అదుపాజ్ఞలో ఉంచుకోవడానికి తనేమైనా ఖైదీ అనుకుంటున్నారా? జానకి నా కూతురుతో సమానం. ఇప్పుడే వెళ్ళి తన్ని తీసుకొస్తాను. అది కాదు బాబు, నేను చెప్పేది వినండి. మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. చూడండి దీక్షితులు గారు, ఈ విషయంలో మీరే కాదు, దేవుడు వచ్చి చెప్పినా సరే నేను విన్ను. ఆ కుటుంబం అంటే మీకు భయం ఉండొచ్చు, నాకు కాదు. జానకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అక్కడి నుంచి జానకి నేనే వెళ్ళి తీసుకొస్తాను.
నా ఇంట్లోనే ఉంచుతాను. ఎవడాపుతాడో చూస్తాను. బాబు జానకి ఏ రోజుకైనా ఆ ఇంటికి వెళ్ళాలి. దక్షమ్మ కూతురు తన ఇంటికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? ఇది నేను మీతో చెప్పలేను. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఎలాంటి గొడవ పెట్టుకుంటారు ఏంటో. శ్రీరామచంద్ర ప్రభు. నువ్వు నా కూతురు కాదు 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 కాదు. నిజానికి నువ్వెవరంటే చెప్పు దుర్గమ్మ. అదేనమ్మా, నువ్వు దీక్షితులు గారి కూతురు కాదన్న విషయం నాకు తెలుసమ్మా. నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదమ్మా. నేను దుర్గమ్మ, నువ్వే మాట్లాడదు. ముందు హాస్పిటల్కి వెళ్దాం. దుర్గమ్మ నాకు ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను, జానకి జానకి అని తను జానకి పేరు చెప్పింది. దుర్గమ్మ ఏదో నిజాన్ని దాచింది, కానీ ఆ నిజం ఎవరికి తెలుసు? నేను అడిగినప్పుడు తన మాట దాటేసింది. చనిపోయే పరిస్థితుల్లో కూడా రుద్రాణి గారికి ఫోన్ చేసి జానకి అంది అంటే నా గురించి ఏమైనా చెప్పాలని ప్రయత్నించిందా? ఇంతలోనే వాళ్ళు తన ప్రాణాలు తీయటానికి వస్తున్నారని తెలిసి ఏమైనా పారిపోయిందా? అసలు దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంది? అసలు దుర్గమ్మని చంపాల్సిన అవసరం ఏముంది? దుర్గమ్మని చంపేసి ఆ హత్యని నా మీద ఎందుకు వేశారు? దీని వెనకాల ఏదో జరుగుతోంది. నాన్న కూడా నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు అనిపిస్తోంది. అసలు అవన్నీ ఎలా తెలుసుకోవాలి? దుర్గమ్మని చంపింది జయసింహ. దానికి కారణం ఇది అని ఎలా నిరూపించాలి? రుద్రాణి, రుద్రాణి! ఫ్రెండా? ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు? ఏంటి తమ్ముడు గారు, వదిన్ని తల్లితో సమానమంటారు. అలాంటి వదిన్ని పేరు పెట్టి పిలవకూడదని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? నీకు అర్హత ఉంటే మర్యాద ఇచ్చేవాడినే. ఫ్రెండ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకోసమేనమ్మా. వీళ్ళు నిన్ను ఇంట్లో బంధించారని తెలిసి విడిపించడానికి వచ్చాను. ఇక్కడ జానకిని ఎవరూ బెదిరించలేదు. జానకి ఇక్కడుందని తెలుసుకుని వచ్చారంటే ఏ కారణంతో ఉందో అది కూడా తెలిసే ఉండాలి కదా మామయ్య. వరసలొద్దు. నా వాళ్ళని మీరు బాధ పెట్టినప్పుడు మీతో నాకు బంధుత్వాలు ఏవి అవసరం లేదు. ఒకళ్ళు తెంచుకుంటే తెగిపోయేది బంధాలెందుకు అవుతాయి? మీరవునన్నా కాదన్నా మీరు మా అల్లుడు గారే. మీరు ఏ రోజైతే నన్ను నా దక్షని దూరం చేశారో ఆ రోజే ఈ బంధాలన్నీ తెగిపోయి. ఇంక దాని గురించి మర్చిపోండి. తెగిపోయిందని నువ్వు అనుకుంటే సరిపోదు మామయ్య. అత్తయ్య వెళ్ళిపోవచ్చు, కానీ ఆవిడ ప్రాణం పోసిన భూమి నీ కూతురుగా నీ ఇంట్లోనే ఉంది. అలా ఉన్నంతకాలం మన బంధం తెగిపోదు. వద్దని తనే తెంచుకున్నాక అలాంటి వాళ్లతో బంధాన్ని కలుపుకోవాల్సిన అవసరం మనకేముంది?
ఏ రోజైతే నా చెల్లెలికి ద్రోహం చేశాడు అని తెలిసిందో ఆ రోజే ఈ వ్యక్తిని క్షమించకూడదని నిర్ణయించుకున్నాను. మళ్ళీ మన ఊళ్ళో అడుగు పెట్టనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. నా దక్ష వేసిన శిక్ష తర్వాత ఎప్పుడూ ఈ ఇంటి ఛాయలకు కూడా వచ్చే అవకాశం ఇవ్వలేదు. కానీ ఒక పథకం ప్రకారం జానకితో చేయి కలిపి భూమిని మీ ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఇంటికి ద్రోహం అంటూ ఏదైనా జరిగిందంటే అది మీ వల్లే జరిగింది గాని మా ఇంటి నుంచి మీకు ఎలాంటి ద్రోహము జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి ఆదిత్యవర్ధన్ గారు. చూడు రుద్రాణి, మీ చుట్టూ ఎలాంటి గ్రహాలున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. పాము పడగల మధ్య ఉంటూ ఇన్ని రోజులు అది నీడ అని భ్రమపడుతున్న మీకు ఏం చెప్పినా చెవికెక్కదని నాకు తెలుసు. అయినా నేను మీతో మాట్లాడడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. చాలా సంతోషం. ఇది ఎప్పుడిప్పుడు మా ఇంటి నుంచి పోతుందా అని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. తను ఇక్కడ ఉండాలని మేము ఎవరూ కోరుకోవడం లేదు. తీసుకెళ్తానంటే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. కుముదా, జానకిని తీసుకొచ్చింది నేను, పంపించడానికి నువ్వెవరు? అదేంటల్లుడు అలా అంటున్నావు? అల్లుడు కాదు, మేనల్లుడు. మేనల్లుడని మాత్రమే పిలువు. లేదంటే భార్గవ్ అని పిలువు. సరే, మన ఇంటికి శత్రువైన మనిషి ఇంటి ముందుకొచ్చి జానకి కోసం ఇన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా జానకి ఇక్కడెందుకు? పంపించేయి. చూడు మావయ్య, ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరు చెప్పినా వినను. జానకి ఎక్కడికి రాదు మావయ్య, ఇక్కడే ఉంటుంది. విన్నారు కదా, జానకిని మేము ఎవ్వరం తీసుకురాలేదు. తను ఇక్కడ ఉండడం కూడా మాకెవ్వరికీ ఇష్టం లేదు. కేవలం భార్గవ్ మాటకి విలువిచ్చే జానకిని ఈ ఇంట్లో ఉండనిచ్చాం. అంతకు మించి జానకి మీద మాకు ఎలాంటి ప్రేమాభిమానాలు లేవు. ఇక గొడవ మానేసి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తే మీ మర్యాద నిలబెట్టుకునే వాళ్ళు అవుతారు. మీ మాటకి ఈ ప్రాంతం వణకొచ్చు, ఇక్కడ మీరేం చేసినా చెల్లొచ్చు. కానీ ఒక ఆడపిల్ల మీద నేరం మోపి ఏదో దేశాన్ని ఉద్ధరించేశానన్నట్టు తీసుకొచ్చి ఈ ఇంట్లో బందీగా ఉంచుతానంటే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. దీక్షితులు గారు మీ మాటకి ఎదురు చెప్పలేకపోవచ్చు, కానీ జానకి నా మనిషి. తనకు కూడా నేను తండ్రి లాంటి వాడిని. నా కూతురు లాంటి జానకి మీద మీ కుటుంబం పగ సాధించాలని చూస్తే ఊరుకుంటానని మీరెలా అనుకున్నారు? అల్లుడు గారు, ఆ రోజు ఆ సంఘటన జరగకపోయి ఉంటే మీరు దక్ష మా కళ్ళ ముందే ఉండేవారు. మీ కూతురు మీ దగ్గరే ఉండేది. నా కూతురు మాటని మీరే నిలబెట్టేవారు. అప్పుడు అనుకోని పొరపాటు జరిగింది. తర్వాత కాలం అందరినీ విడదీసింది. అయినా సరే ఇప్పుడు మీ కూతురు మీ దగ్గరికి చేరింది. ఒక పరాయి మనిషి కోసం మీరింటికొచ్చి గొడవ పడ్డం ఏం బాలేదు అల్లుడు గారు. ఎవరు పరాయి మనిషి? జానిక? తను మీ అందరికీ పరాయేమో, నాకు మాత్రం నాకు కావలసిన మనిషిని మీకు చెప్పాను ఆల్రెడీ. నాకు నా భూమి ఎంతో, జానకి కూడా అంతే. మీకు జానకి మీద ఎందుకు కోపంగా ఉందో నాకు బాగా తెలుసు. తన మీద మీ కుటుంబం అంతా ఎందుకు పగ తీర్చుకుంటున్నారో కూడా నాకు తెలుసు. నా కూతుర్ని నన్ను కలిపింది కదా, అది మీరందరూ తట్టుకోలేకపోతున్నారు. నా నీడ కూడా పడకుండా భూమిని మీరు పెంచారు. నేను ఒకడున్నానని గుర్తించి భూమిని నాతో కలిపింది కాబట్టి మీకు జానకి అంటే కోపం. అందుకే జానకి మీద ఎలా పగ సాధించాలో తెలియక ఒక నింద తన మీద మోపి మళ్ళీ ఏదో సహాయం చేస్తున్నట్టు నటించి ఈ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ బంధించేశారు. మీ తెలివితేటలేంట్లో పూర్తిగా తెలిసిన వాణ్ణి. నేను ఈ విషయాన్ని ఎంత తేలిగ్గా వదిలేస్తానని మీరెలా అనుకున్నారు? ఆదిత్య,
సంగతి ఏంటో నీకు తెలుసు కదా. నేనొక పని చేశాను అంటే గోడ కట్టినట్టుంటుంది. దాన్ని బద్దలు కొట్టడం ఎవ్వరి తరం కాదు. అలా ప్లాన్ చేసి నిన్ను ఇంట్లోంచి పంపించేశాను. ఇప్పుడు నువ్వనుకున్నది నిజం. జానకి ఇంట్లో నరకాన్ని చూస్తుంది. కానీ ఇక్కడి నుంచి జానకిని నువ్వు తప్పించలేవు. అందుకే నువ్వు సైలెంట్గా వెళ్ళిపో. డాడ్, నువ్వు మేకవన్ని పులివని వాళ్ళకి తెలియకపోవచ్చు. నీ నక్క వినయాలు వాళ్ళు నమ్మొచ్చు. కానీ ఊసరవల్లిలాను మార్చే ప్రతి రంగు నేను కనిపెట్టగలను. నీలా భయపడాల్సిన అవసరం నాకు లేదు. వెన్నుపోటు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. జానకి నా మనిషి. తన కష్టం వస్తే నేను వచ్చి తీరుతాను. తన వైపు నిలబడి తీరుతాను. ఎవడు కాదన్నా నిలువున నరికేస్తా. ఆదిత్య, ఇదే ఈ పొగరే మంచిది కాదు అని చెప్తున్నావు. ఆ రోజు తోట బంగళాలో దొరికినప్పుడు కూడా మిమ్మల్ని ఇరికించారని నా భర్త మీద నింద వెయ్యాలని చూశారు. అది నింద కాదు, నిజమని ఆ రోజు మీరెంతగానో ప్రేమించే మీ భార్య దక్ష నమ్మింది. అందుకు మీకు శిక్ష కూడా విధించింది. అయినా బుద్ధి రాలేదా మీకు? నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న రోజు నేనే మీ ఇంటికొచ్చి మీతో మాట్లాడతాను. వీళ్ళంతా నన్ను ఏమైనా చేస్తారని కంగారు పడుతున్నావా? వీళ్ళకంత సీన్ లేదమ్మా. ఎందుకు భార్గవ్? జానకి కోసం తనంతలా పట్టుబడుతుంటే ఆపాలని నువ్వెందుకు ప్రయత్నం చేస్తున్నావు? తీసుకువెళ్తాను అంటున్నాడు కదా, తీసుకువెళ్ళని. అవును బావా, అయినా ఒక నేరస్తురాల గురించి నువ్వెందుకు ఇన్ని మాటలు పడ్డావు? మనమందరం ఎందుకు ఈ మనిషితో ఇన్ని మాటలు అనిపించుకోవాలి? అసలు అతనెంత, అతని బతుకెంత? షట్ అప్ కుముదా.